హలో అండి, నమస్తే. షహీదా గారు, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. నమస్తే అండి. షహీదా గారిని పక్కన పెట్టుకొని రాత్రి ఆవిడ పంపించిన చికెన్ బిర్యానీ పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు మనం చేయబోతుంది మసాలా టమాటా. అసలు ఏమన్నా ఉందండి అది. నేను బిర్యానీని కూడా పక్కకు పెట్టేసి దీని మీద పడ్డాను రాత్రి నుంచి. చెప్తున్నాను ఆవిడకి, నాకు కొంచెం అది మాత్రం చూపిరా ఒక్కసారి, టమాటా మసాలా ఎలా చేశారో చూపిరా అంటే వెంటనే పొద్దున్నే వచ్చారు. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఇదిగోండి ఇంత బాగుందో. బిర్యానీలోకి ఇది బాగుంది. అది బిర్యానీలోకి అని కాదు, ఇంకా దేనిలోకి తింటారు? చపాతీలో తినొచ్చు, సాధారణంలో కూడా తినొచ్చు, రెగ్యులర్ రైస్ రెగ్యులర్లో కూడా వండుకుంటాం. అందుకనే దట్ ఈస్ ద రీజన్ నేను మీకు చూపించడానికి తీసుకొచ్చాను. డైలీ కర్రీ అది. బిర్యానీలో ఇంకా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ అండి. లాస్ట్కి తినాల్సింది మీకు ఫస్ట్ చూపిస్తున్నాను. ఇది తినకుండా ఇక్కడ వర్క్ ఏమంటారు, నా బండి పని చేయదు అన్నట్టు, అంత టేస్టీగా అనిపించింది నాకు. చాలా బాగా చేశారు. ఈలోకి మీరు ఇంగ్రీడియంట్స్ చూపించండి దీనిలోకి. ఈరోజు మనం చేయబోతున్నాం మసాలా టమాటా. షహీదా గారే మాట్లాడతారు అన్నీ, నాకు సంబంధమే లేదు. ఆయిల్, జీలకర్ర 1 టీ స్పూన్, ఇవి నువ్వులు 4 టీ స్పూన్, పల్లీలు కూడా 4 టీ స్పూన్స్, ఇది మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాలు 2 స్పూన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, కొద్దిగా అల్లం, ఎల్లిపాయ తురుము, అంతేనండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇది 4 టీ స్పూన్స్ లేదు, ఇది నిండుగా ఒక 3 టీ స్పూన్స్ ఉంటుంది అంతే. మిగతా అదంతా యాజ్ ఇట్ ఈస్ 1/2 టీ స్పూను, ఇదంతా ఈ క్వాంటిటీస్తో కావాలి మనకి. జీలకర్ర, ధనియాలు, మెంతులు, నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే కదా. మీరు ఇందులో వేసారా వేయలేదా? కొబ్బరి వేయలే, అయితే వద్దు. నాకు ఇది పిచ్చిగా నచ్చింది. అట్లానా? స్టవ్ అంటించారు, తర్వాత నువ్వులు వేయించుకోవాలి. నేను తినేసా ఇంకా రంగంలోకి దిగుతా. షహీదా గారు మొహమాట పడుతున్నారు. షహీదా గారు ఇప్పుడు మీకు కొత్త కనిపిస్తున్నారు, కానీ నాకు ఎలా పరిచయం అయినారంటే నా క్లోజ్ ఫ్రెండ్కి ఈవిడ క్లోజ్ ఫ్రెండ్, అలా మా ఇద్దరికి పరిచయం అయింది. ఇదంతా ఇంట్రడక్షన్. మీరు సుమయ్య సామ్రీన్ మొన్న మన ఛానల్లో కద్దుకా ఖీర్ చేశారు, నెక్స్ట్ లెవెల్ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ అథెంటిక్ అనమాట. అందులో చెప్పాం చూడండి కావాలంటే. కానీ ఆ రోజు సమ్రీన్ గారు చెప్పారు, చదువుకునేటప్పుడు అంటే జనరల్గా ముస్లిం కమ్యూనిటీలో ఆడపిల్లల్ని బయటికి పంపించి చదివించాలంటే కొంచెం వెనక ముందు ఆడతారు కదా. నాకు సపోర్ట్ మా అమ్మ అన్నారు. ఎలా ఇచ్చారు ఆ సపోర్ట్? నాకు మా నాన్న వచ్చారు. మా నాన్నకు చదువు చాలా ఇష్టం. మా నాన్న మాకు అప్పట్లోనే 40 years కిందని బాగా చదివించేది. ఆడపిల్లలు చదివి ఉండాలని. వెరీ నైస్. అట్లా. నాన్నగారు ఉన్నారా? లేరండి, నాన్నగారు చనిపోయినారు. మా అమ్మ ఉన్నారు. మీ ఆలోచనలో అనుక్షణం బతికే ఉన్నారు ఆయన. తీసేనా? జస్ట్ వేగి చిటపట అంటుంటే తీసేస్తున్నా. పల్లీలు అన్ని వేయిస్తున్నారు అంతేనండి. మీరు వంట ఎక్కడ నేర్చుకున్నారు? నేను మా మమ్మీ కాండి అన్ని. అమ్మికి మమ్మీకి డిఫరెన్స్ ఏంటో? మేము మమ్మీ అన్నాం, అదే ఎక్కువ అమ్మి అంటాం. మేము అమ్మ అంటాం. మేము అమ్మి. నైస్. చిన్న 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 డిఫరెన్సెస్ అండి, కానీ కల్చర్లో ఏమంటారు, పని కాడ వంటల కాడ మా మమ్మీ బాగా స్ట్రిక్ట్. అన్ని పనులు రావాలి ఆడపిల్లలకి అంత. ఇవాళ రేపు మిస్ అవుతుంది అదే. అందరూ 5ంటికి లేవాలి. మా నాన్న కూడా నాకు 4:30కే లేపేది. ఇవి కూడా వేగిపోయినాయి. జస్ట్ పల్లీలు వేయించారు, నువ్వులు వేయించారు, ఇంకేమైనా వేయించాను. ధనియాలు ఏమంటారు? ధనియాలు వేయండి. ధనియాలు జస్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా లేవు, తీసేస్తాను. సో ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు. 4 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇంకైనా ఇది మసాలా కర్రీలో ఆయిల్ ఎక్కువనే ఉంటేనే మంచిగా ఉంటుంది. పైకి తేలాలి కదా ఆయిల్, పైకి తేలితేనే ఇప్పుడు బాగుంటుంది. మీరు ఏం చెప్పినా ఇవాళ నేను చూపుచాప్, ఎందుకంటే నాకు అంతా నచ్చింది, డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఉల్లిపాయలు ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, అవి 2 పెద్దవి, మీడియం సైజ్ అయితే 3. ఇంకా నాన్నగారి గురించి, అమ్మ గురించి ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ చేసారు. మీ పిల్లలేమో చదువుకొని మంచిగా జాబ్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేయలేదు? నాకు మా అత్తగారి సపోర్ట్ కూడా ఉండాలి కదండి. మా అత్తగారు వాళ్ళకి ఇష్టం లేదు జాబ్. వెరీ గుడ్. తప్పలేదండి, అప్పుడు కల్చర్, అప్పుడు విధానం అంతే, అలా ఉంది. ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తే అంతంత పెద్ద కుటుంబాలు నిలబడినాయండి. అవును, ఇంటికి పెద్ద కోడలు నేను. చేయలేకపోయినా నాకు అది బాధ ఉండేది. జాబ్ చేయాలి, మా నాన్న మంచిగా ఫ్రీడమ్ తోటి పెంచిండ్రు కదా. అమ్మాయిలకు బాగా చదివించి అట్లా నా కోరిక తీర్చుకున్న అమ్మాయిలకు. గ్రేట్. జీలకర్ర వేయండి. అవును, 1 టీ స్పూన్ జీలకర్ర, మెంతులు కూడా.
హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఇందులో వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి వద్దు, వద్దు, అది దమ్ మీద వేసుకోవాలి. ఓకే మేడం. ఫ్లేమ్ ఇప్పటిదాకా అయితే హై ఫ్లేమే ఉంది. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి కదా. అయిపోయిందండి. కట్టేనండి. మిక్సీ తీసుకురానా? అవును, గ్రైండ్ చేయాలా? గ్రైండ్ ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని విడిగా పొడి చేసుకోవాలా? పొడి చేసుకున్నాక ఇది వేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ ఉప్పు కారం కూడా అందులోనే వేసి మిక్సీ చేయాలి. ఓ ఎంతెంత ఉప్పు ఇప్పుడు వేసేనా? ఉప్పు కారం వేసేయద్దు, ఇది మిక్సీ అయినాక. ఓకే, నేను మిక్సీ ఐటమ్ కూడా చూపిస్తానండి. చెప్పినట్టు చేద్దాము, సేమ్ టేస్ట్ వస్తుంది. అవును, పొడి చేయాలా దీన్ని? ఈ పొడి చాలా అండి, చాలా మళ్ళీ అవుతుంది కదా, మళ్ళీ ఇందులో అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏమైనా ఇది తర్వాత ఉప్పు కారం కూడా వేసుకోవాలి. నేను ఈ వేగిన ఉల్లిపాయ, జీలకర్ర, మెంతులు వేసేస్తున్నాను. కొంచెం కింద జీలకర్ర మెంతులు ఉన్నాయి లైట్గా, ఏం కాదన్నారు, ఉంచేస్తున్నాను. దీంట్లో ఏమేమి ఏమంటారు? పసుపు, పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అండి. ఉప్పు 1.5 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్. ఇంకేమన్నా ఏమంటారు? ఇంకేం లేదు, కొన్ని వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి పేస్ట్. ఓకే, ఇందులో ఆయిల్ వేయాలి. ఇంకా ఆయిల్ వేసి ఏనా దాదాపు ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాము, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాము, అంతే. ఇదిగోండి టమాటాలు అన్నీ సేమ్ సైజ్ తీసుకున్నాము. దీనికి పైన మాత్రం ఇది మొత్తం ఇట్లా తీసేయండి, కొంచెం ఎక్కువే, ఇలాగా. అంతే కదా షాహిదా గారు చెప్పారు. అంతే. ఇప్పుడు ఏమి చేయవలను? మన పేస్ట్ కూడా వచ్చి రెడీగా ఉంది, చూపిస్తా. టెన్షన్ పడుతున్నారు అండ్ ఇందాక మీకు చూపించాను ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు. ఎంత చింతపండు అంటే దాదాపు ఒక చిన్న సైజ్ జామకాయ సైజ్ చింతపండు నానబెట్టారు. ఇది ఒక 1/2 కిలో టమాటా అనుకోండి, ఇంత చింతపండు నానబెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్. ఇది ఫ్రై చేసుకోవాలి. చేసుకుందామా? వేసైనా ముందు టమాటాలు ఫ్రై చేస్తున్నాం. హై ఫ్లేమ్లోనే ఉంది మొత్తం. ఉప్పు, పసుపు అట్లా ఏమన్నా వేయాలా? కారం ఏమది? ఇందులో మసాలా ఏమి వేయలేము, లవంగా, చెక్క, యాలక వద్దా? తర్వాత వేద్దాం తీసినాక. వేయాలా? నిన్న వేసారా? నిన్న వేయలే, నిన్న చేసినట్టు చేయండి. కొద్దిగా పౌడర్ పైనుంచి వేసుకోవచ్చు దమ్ మీద. ఓకే, ఉంటుంది కదా పౌడర్, గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, కొద్దిగా వేసుకుంటే అయిపోతుంది. నిన్న వేసారా? చాలా లైట్గా. ఓకే, లెస్ ఇంగ్రీడియంట్స్ మోర్ కంఫర్ట్. మా వాళ్ళకి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే హ్యాపీగా తొందరగా చేసేస్తారు. అవునవును, ఎవరైనా అంతే కదా. నిన్న అదేంటంటారు, ఆ కద్దుకా ఖీర్ చేస్తుంటే కోవా నాకు దొరకలేదంటే తీసుకొచ్చారు. అండ్ ముందు రోజు నైట్ జీడిపప్పు, బాదం పప్పు నానబెట్టి దాదాపు 100 గ్రాములు జీడిపప్పు పొట్టు తీసి ముక్కలు కట్ చేసి జాగ్రత్తగా తీసుకొచ్చారు. చాలా శ్రద్ధ ఉందండి మీకు. ఎలా వచ్చింది ఇంత శ్రద్ధ? శ్రద్ధ ఉంటేనే కదండి వంట మంచిగా ఉంటుంది కదా. భద్రా చేస్తే ఎలా ఉంటుంది? తినలేము, అది వేస్ట్ అయిపోతాయి, అన్నీ వేస్ట్ అయిపోతాయి. వండిన అంతా వేస్ట్ అవుతుంది. తిని కూడా ఎవరన్నా మెచ్చుకుంటేనే అది చాలా బాగుంటుంది. మెచ్చుకుంటే తృప్తి, తిన్నంత తృప్తి ఉంటుంది. తీసేద్దామా? లైట్గా ఒక 1.5 మినిట్ అంతేనండి. అది జస్ట్ ఆ లేయర్ పైకి ఇట్లా లేసి లేవనట్టు లేస్తుంటే తీసేస్తున్నాం. కరివేపాకు, ఈ మసాలా అందులో ఆవాలు, జీలకర్ర ఏమొద్దు, మనం ఇందాక నూరు పెట్టుకున్న మసాలా. మీరు ఎనీ కర్రీస్లోకి చేయొచ్చండి ఇది. ఎనీ రైస్లోకి, బగారాలోకి, చపాతీలోకి, ఫుల్కాలోకి, రోటీలోకి. గుడ్లు వేస్తే మన టమాటా బదులు గుడ్లు వేసుకోవచ్చు. వావ్, స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చారు మీకు. బాయిల్ చేసి కట్ చేసి చేసుకుంటే అది కూడా బాగుంటుంది. సిమ్లో ఉంది ఇప్పటి నుంచి. ఇలా చింతపండు పులుసు తీద్దామా? మీరు ముచ్చట చెప్పాలంట మాకు. ముచ్చట అంటే ముచ్చట చెప్తుంటే పని తెలియదండి. ఇద్దరు మనుషులు కలిసినప్పుడు వాట్ అబౌట్ ఏమిటి అన్నీ తెలుసుకుంటాం కదా. వాట్ ఈజ్ వాట్. లేకపోతే మీరు నన్ను ఏమన్నా అడగండి. నా గురించి అంటే మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి మీ గురించే మాకు ఇష్టం లేదు. మీ గురించే చెప్పాలనుకున్నా. మీరు చాలా ఇదిగా చేస్తారు, ఇక్కడ అంతా చేయరు. రెడీ అవ్వాలి, ఇవన్నీ చేసుకోవాలి, సిటీ కేబుల్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలంటే మళ్ళీ షాపింగ్స్ వెళ్తారు, చీరలు అవి. చాలా ఓపిక ఉంది మీకు. చాలా బాగుంది మీది. కొత్త వాళ్ళకి నేర్చుకుంటానికి వంట బాగుంది, ఈజీగా ఉంది.
మీకు హెల్ప్ బాగా చేస్తున్నారు కొత్త వాళ్ళకి. మీ సార్ కూడా ఎంకరేజ్ చేస్తేనే కదా అయ్యేది. అవునండి, సార్ అన్ని ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ లేకుండా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి వంటలు ప్రతి హెల్త్ టిప్స్ ఏ టిప్స్ అయినా అందిస్తున్నారు మీరు మాకంటే. మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా ఆరోగ్యంగా ఉండాలి మీరిద్దరు. ఏదో అడిగి పొగడించుకున్నట్టు కాదు కాదు. వంటలే కాకుండా ప్రతిదీ షాపింగ్స్ అన్ని చేపిస్తారు మాకు. తెలియని అన్ని తెలియజేస్తున్నారు. మంచి మంచి సీనరీస్ అవి ఇవి వెళ్తారు కదా గుడిలకు అటు ఇటు, అవన్నీ చూపిస్తారు. జనరల్ గా చాలా మంది దృక్పథం ఎట్లా ఉంటది అంటేనండి, అటిట్యూడ్ చూడండి, ఆడ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. చాలా మంది ఎందుకు చేయరు, మీరు వంట చేస్తే మీకు వ్యూస్ వస్తే పైసలు వస్తాయి, షాపింగ్ పోతే మీకు డిస్కౌంట్ ఇస్తారు, మీకు ఫ్రీగా ఇస్తారు, ఇలానే ఆలోచిస్తామండి. కానీ నాకు ఫ్రీగా ఇచ్చినంత మాత్రం నేను అంత ఎఫెక్టివ్ గా ప్రతిదీ నేను అసలు కాంప్రమైజ్ కాను. షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో అట్లా గుట్టలు పెట్టినా లేదండి, చూసే వాళ్ళకి క్లియర్ గా అర్థం కావాలి ఈ చీర ఇది అని చెప్పి క్లారిటీగా చెప్పటానికి. ఇంట్లో కూర్చొని మాకు తెలుస్తుంది కదా, ప్రతి దాని వెనకాల కొంచెం రిస్క్ ఉంటదండి. ఓన్లీ డబ్బులు మ్యాటర్ కాదు నిజానికి. నేను ముఖ్యంగా యూట్యూబ్ లోకి వచ్చినప్పుడు అయితే అందరూ అన్నారు, మీకెందుకు అసలు ఆల్రెడీ ఒక ఛానల్ నడుస్తుంది, మీకు కావాల్సినంత పని ఉంది, మీకెందుకు అంటే ఇది నల్గొండకే పరిమితం అవుతుంది జిల్లాకి. నేను యూట్యూబ్ లోకి వస్తే మేబీ అది మా పాప అప్పుడు న్యూయార్క్ లో ఉండేది, తనకి యూజ్ అవుతుంది అని తన ద్వారా ఇంకా చాలా మందికి. ఇప్పుడు ఏంటంటే అది ఏమంటారు, ఏం నేర్పిస్తున్నానో ఏం నేర్పించట్లేదో నాకు తెలియదు ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందో, కానీ నేను మాత్రం నేను చేస్తున్న పనిని సాయశక్తిలో చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలా చాలా ఉపయోగపడుతుంది మేడం చేసేది. మా మనవరాలు కూడా చెప్తుంది, 7 years ఉంది, ఏమన్నా చేయరాదు అంటే ఏం చేయని అంటే శైలాస్ కిచెన్ పెట్టు, అందులో వస్తాయి వెరైటీలు చేసి పెట్టు అంత స్కూల్ నుంచి రాగానే. మీ ఫ్రెండ్ది కదా శైలాస్ కిచెన్ అట్లా అంటుంటది, అందరికీ ఉపయోగపడుతుంది. మా సార్ కూడా మాకు బాగానే ఎంకరేజ్ చేస్తారు, ఏమి అన్నారు. చేయబట్టే కదా ఇక్కడ దానికి వచ్చినాం. అవునవునండి, ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు మా సార్ కూడా. ఏమన్నారు అనుకుంటారండి, ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే ఆడవాళ్ళు ఎంత లోపలికి ఉంటే అంత మంచిదని. కాదండి, మీరు ఎంత ఫ్రీగా వదిలిపెడితే అన్ని విషయాలు తెలుసుకొని మన ఫ్యామిలీకి ఇంకా అంత మంచి అవుతుంది. మా పిల్లలకైనా నాకైనా ఫ్రీగానే వదిలిపెడతారు మా సార్ కూడా. మంచిగా అన్ని చేసుకునేదంటే నేను కూడా మా సార్ చేయగలుగుతున్నాగా. పిల్లలు కూడా చదివిండ్రంటే ఉంటది కదా వాళ్ళ డాడీ తోటి, అక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు ఏమన్నారు. మంచిగా లండన్ దాకా వెళ్ళిండ్రు మా అమ్మాయిలు, అంటే మా సార్ది కూడా ఉంటది కదా దాంట్లో. చింతపండు పులుసు ఎప్పుడు వేద్దాం, ఇక నూనె తేలుతుంది కదా ఇట్లా, నూనె తేలిన దాకా దీనికి ఫ్రై చేయాలి. పచ్చివాసన అనేది పోతుంది, పల్లీలది నువ్వులది అన్ని పచ్చివాసన పోతేనే కూర టేస్ట్ వస్తుంది. నూనె తేలినాక పులుసు వేసుకోవాలి. పులుసు వేసినాక కూడా మళ్ళీ నూనె తేలినాక పులుసు ఒక 10 నుంచి 12 నిమిషాలు అండి నాకు ఐడియా వస్తుంది. ఇప్పుడు దాకా మనం స్టార్టింగ్ ఫ్రై చేయటము అన్ని కలిపి ఒక 5 నిమిషాలు పట్టింది అంతే. ఆ తర్వాత 10-12 నిమిషాలు అది మగ్గాలి, తేలాలి మంచిగా. సో ఆయిల్ ఇదిగోండి సైడ్కి పక్క పైనంగా ఆయిల్ వస్తుంది, ఆయిల్ తేలాలి ఇట్లా. పైన పులుసు ఇదిగోండి మన జామకాయ సైజు చింతపండు పులుసు, మరీ లూజ్గా కాదు మరీ చిక్కగా కాదు, ఒక 1/2 లీటర్ కంటే తక్కువ 200 ml వాటర్ పట్టింది అంతే. మీరు ఇందాక నా గుడ్లు అని క్లూ ఇవ్వగానే గుడ్లు ఉడకబెడుతున్నాను కదా, వేసుకోవచ్చు గుడ్లు కూడా. చాలా ఇదిగోండి మన దోశ పిండి టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు దోశలు వేసుకుంటే మనకి ఎలాంటి అది ఉంటుంది కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీ ఉంది. చింతపండు కూడా మంచిగా ఉడకాలి. ఇక ఉప్పు చూస్తారా, నాకారు చేశారు అనకండి, మేము చేయి కడుక్కుంటాం. జనరల్గా ఇంట్లో అమ్మ ఏం చేస్తుందండి అంతే చేస్తారు, నేను కూడా అంతే, మీరు అంతే. షో చేస్తున్నాం కదా అని చెప్పి మేము కూడా షో కొద్దిగా ఉప్పు వేయండి. అయినా ఇందాక ఒక 1.5 స్పూన్ వేసాము, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అయినా ఇది పడుతుంది. ఇంకొక 1/2 స్పూన్ కారం సరిపోయిందా, పచ్చికారం వస్తుంది కదా సరిపోతుంది. ఓకే మీడియం వేసేద్దాం ఇది పచ్చికారం. ఓకే టమాటాలు ఎప్పుడు వేయాలి, మళ్ళీ ఇది నూనె తేలుతుంది కదా, పులుసు మొత్తం మంచిగా ఉడికినాక అప్పుడు వేసుకోవాలి. మూత పెట్టేస్తున్నా, సిమ్ చేసేస్తున్నా, నూనె తెల్లిందాక మనం వెయిట్ చేయాలి. అంతేనేం కబుర్లు చెప్పరా మీరు? కోడలు ఎలాంటి కోడలు వచ్చింది, ఏం చేస్తున్నారు? కోడలు వచ్చిన కాడి నుంచి వంటలు మర్చిపోయినా నేను. అంతేనా? ఫాస్ట్గా చేసేస్తుంది అన్ని వంటలు. కోడలు కూడా దేవుని దేవల్ల అన్ని వంటలు వస్తాయి, చక్క పని చేసుకుంటుంది. ఆమె కూడా డిగ్రీలో మ్యారేజ్ అయింది, తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసింది, B.Ed కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేస్తా అని 3 అమ్మాయిలు కోడలికి. ఓ అదృష్టవంతురాలు. నేను మా కోడలు మంచి సేమ్గా రెడీ అవుతాం, సేమ్గా తొందరగా వెళ్ళిపోతాం.
7-8 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి నేను వంటలు కొద్దిగా తక్కువ చేసిన. అయితే మన సైలాస్ కిచెన్కి ఇప్పుడు వాళ్ళ కోడలు హీనా కావాలి. మన లస్సీ చేసుకొచ్చారు, చాలా బాగా చేశారండి. ఇప్పుడు స్టవ్తో పని లేకుండా లస్సీ ఎలా చేయాలో నెక్స్ట్ ఇమీడియట్గా నేను చూపిస్తాను. సూపర్ ఉంది లస్సీ. మనం జనరల్గా బయట తాగినప్పుడు ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ స్వీట్ ఉంది, ఇక్కడ పులుపు ఉంది అట్లా అనుకుంటాం కదా. ఏంటో మరి వీళ్ళు ఏం చేసినా కానీ అన్నీ ఈక్వల్గా సటిల్గా మన ప్యాలెట్కి అనుగుణంగా ఉంటుంది. ఏది కూడా ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనిపించట్లా. అన్నీ శైలాస్ కిచెన్లోనే నేర్చుకున్నాను. వేస్తారు ఫ్యామిలీ ఫేవరెట్, అందుకే అట్లా వస్తున్నాయి మాకు కూడా. భలే చేశారు. ఇంట్లో పెడతాం మేము. ఆ ఛానల్ నడుస్తూనే ఉంటుంది. ఒక ఎవరు వచ్చినట్టు, చుట్టాలు వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఆ సౌండ్ వస్తుంటే నాకు ఎవరితోటో మాట్లాడినట్టు. అది పెట్టకుంటే బోర్ కొడుతుంది నాకు ఆ టీవీలో. ఇప్పుడు నేను ఏం చేయాలి? సిగ్గుపడాలా, వద్దండి అనాలా, లేకపోతే ఎంజాయ్ చేయాలా? దాదాపు 6-7 నిమిషాలు అయిందండి చింతపండు పులుసు వేసి. ఇప్పుడు ఏం చేయాలి? కొద్దిగా అల్లం, ఎల్లిపాయ తురుము, ఇట్లా వెల్లుల్లి తురుము. ఇది కూడా అల్లం తురుము. అంటే నాకు తెలిసి 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, అంతే. ఇట్లా 10 మినిట్స్ సిమ్లో వేస్తే చింతపండుది పులుపు మొత్తం పోయి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇది మసాలాది ఎంత ఫ్రై చేస్తే అంత మంచిగా నూనె తేలిన దాకా చేయాలి. ఇది బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేసుకుంటాం. మీరు అన్నారని గుడ్లు కూడా ఉడకబెట్టిన తీసుకురానా? టమాటాలు అండి, కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు, నేను వేస్తున్నా. మీరు ఉత్త టమాటా మసాలా చేసేవాళ్ళు ఇలా చేసి ఆపేయండి. జర్నీలో కూడా బాగుంటుంది, టిఫిన్లలో, క్యారేజ్లో బాగుంటుంది. బయటికి తీసుకెళ్తాను కూడా ఈ కర్రీ మంచిగా ఉంటుంది. ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. గుడ్లు నాట్ నెసెసరీ అండి, దీని పేరే టమాటా మసాలా. నేను నా కోసం వేసుకుంటున్నా గుడ్లు. అండ్ ఇది ఎగ్ మసాలా కూడా ఇలా కావాలంటే మీరు చేసుకోవచ్చు, యాజ్ షహీదా గారు టోల్డ్. షహీదా టమాటా లేకుండా కూడా గుడ్లు కూడా వేసుకోవచ్చు. గరం మసాలా కొద్దిగా వేయండి. ఇప్పుడు వేసైనా నేను ఇన్స్టెంట్గా ఇట్లా వాడటానికి ట్రిక్ మసాలాసే యూజ్ చేస్తాను. ఇదిగోండి, ఇది మటన్ మసాలా. నూనె ఇట్లా పైకి వస్తే ఇక పర్ఫెక్ట్గా అయ్యేటట్టుగా కర్రీ మొత్తం, ఇక ఏం డౌట్ ఉండదు. ఇది ట్రిక్ మసాలా. అంటే మామూలుగా మీ ఇంట్లో ఉన్న ఎనీ గరం మసాలా లైట్గా చాలా తక్కువ ఉంటుందా? ఘాటు చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి? తక్కువ ఉండాలి అసలు, అంతే కదా. నేను 1/2 టీ స్పూన్ వేసానండి, మహా అయితే 1/2 టీ స్పూన్ అంతే. ఎనీ మసాలా మీ ఇంట్లో ఉన్నది వేసేయండి. నా దగ్గర ఇది ఉంది, వేసేసా. ఉప్పు అన్నీ చూసేసాం కదా, మూత పెట్టానా? ఇంకెంతసేపు ఉండాలి? ఏం లేదు, ఇక మొత్తం అయిపోయినట్టే. ఇవన్నీ ఆయిల్ బయటికి రావాలి, మళ్ళీ వచ్చేసింది కదా ఇక. అంతేనా? అంతే రాదు ఇక. సో నాకు వచ్చేసిందో రాత్రి తిన్నాను, పొద్దున్నే చేసుకున్నాను. టమాటా ఎక్కువసేపు ఉడకదు, 3 మినిట్స్ అంతే. అప్పుడు ఉడికింది కదా ఫస్ట్లో వేయించాం, ఇప్పుడు ఉడికేసింది ఇక అంతే. టమాటా మొత్తం సైజు ఉండాలి, అందులో కనిపించాలి. ఓకే, సో చాలండి. దట్స్ ఆల్. బంద్ చేయనా స్టవ్? బంద్ చేయండి. షూర్. 10 నిమిషాలు దగ్గర చింతపండు పులుసు వేసాక 12 నిమిషాలు ఉంది. ఆ 10 నిమిషాలు 12 నిమిషాల్లోనే మధ్యలో మనం టమాటాలు వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, గుడ్లు వేసాము, మసాలా పొడి జల్లేసినాము. మసాలా పొడి జల్లిన 1 మినిట్కి కట్టేసాం. దట్స్ ఆల్. ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. షహీదా గారిని అడిగి నేను రిప్లై ఇస్తాను. దీన్ని టెస్ట్ అంటూ ప్రత్యేకంగా నేను చూడక్కర్లేదు, రాగానే కలుపుకొని తిన్నది ఇదే. దాన్ని ఎలాగా అంటే ఇలా చేసాం, అంతే. అండ్ ఈ రిలేషన్ని మర్చిపోకండి, ఈ బంధం కొనసాగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వంటలు ఉంటాయండి, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క వంటలు ఉంటాయి. అవి వాళ్ళు చేస్తేనే, వాళ్ళు పెడితేనే తినాలనిపిస్తుంది మనకి. శైలాస్ కిచెన్ చూస్తే మీరు కూడా చేసుకొని తినచ్చు. అంతవరకు సెలవు. షహీదా గారితో మళ్ళీ కలుస్తాను, వాళ్ళ అమ్మగారితో కలుస్తాను, వాళ్ళ కోడలతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ శైలాస్ కిచెన్.